విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ నిర్వహించడం జరుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సహాయ సంస్థ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో 3 చక్రాల స్కూటర్లను ముఖ్య అతిథులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సుమారు 60 లక్షలు విలువ చేసే 54 స్కూటర్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రతిభావంతుల వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ గుడిపూడి సత్యనారాయణ స్వామి, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, పేరాబతుల రాజశేఖరం, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో విభిన్న ప్రతిభావంతులకు స్కూటర్లను అందజేయడం జరిగిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమాన్ని గాలికి వదిలేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారి సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని, త్వరలోనే జాబ్ క్యాలెండర్ను కూడా ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ ఏవై శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం అనేది మనం చేపడుతున్నాము. ప్రతి వాహనం కూడా దాదాపు 1,25,000 విలువైన ఒక వెహికల్ని మనం 54 వెహికల్ దాదాపు 67,50,000 రూపాయల వ్యాయంతో మనం ఈ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ బెనిఫిషరీస్ అందరూ కూడా పకడ్బందీగా జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ వారు ఒక ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ఈ సెలక్షన్ ప్రాసెస్ మనం నిర్వహించడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి దాదాపు 10 వెహికల్ చొప్పున మనం ఈ పంపిణీ అనేది చేపడుతున్నాము. మనకు వచ్చిన 111 దరఖాస్తుని ఈ కమిటీ పరిశీలించి 54 మందికి ఈరోజు మనం పంపిణీ చేయడం జరుగుతుంది. 54 రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ విధంగా అవకాశం వచ్చినప్పుడంతా ఈ విభిన్న ప్రతిభావంతులు ఒక ఆశయాల్ని, కోరికల్ని నెరవేర్చే విధంగా వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు మనం అందజేస్తామని సభంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ మధ్యలో జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విభిన్న ప్రతిభావంతుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించమని వారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా రాబోయే నెల నుంచి, రాబోయే వారాల నుంచి మనము అమలుపరచడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళకు ఉన్న ఆర్థిక సమస్యలు కానీ, వివిధ భూ సమస్యలు కానీ వెంటనే పరిష్కరించే విధంగా ఎక్కువసేపు వాళ్ళు సోమవారం వెయిట్ చేయకుండా మనము చర్యలు తీసుకోమంటామని కూడా ఈ సభాముఖంగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాం. చాలా సంతోషంగా, ఆనందంగా ఉందండి ఈ రోజున. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఒక కుటుంబంలో ఇటువంటి వ్యక్తి ఉన్నప్పుడు, ప్రతిభావంతులు ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు వాళ్ళకి సేవ చేయడానికే చాలా ఇబ్బంది పడిపోయే పరిస్థితులు మీరు అందరూ చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఈ రోజున తల్లిదండ్రులకే భారమైన వ్యక్తుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారండి అలాంటి వాళ్ళకి పెన్షన్ ఎక్కువ ఇవ్వాలని చెప్పి మొట్టమొదటి పెన్షన్ పెంచింది కూడా ఆయనేనండి. వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా వాళ్ళకి బలపరచాలని చెప్పి పెన్షన్ పెంచారు. పెన్షన్ పెంచిన తర్వాత అండి మీకు గతంలో చెప్పాలి, ఎందుకంటే గతాన్ని చెప్పాలి అందరికి కూడా. ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే, తీసుకెళ్ళాలంటే చాలా కష్టమైపోయేది ఇలాంటి వాళ్ళందరూ కూడా. మొట్టమొదట 3 చక్రాల ట్రైసైకిల్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2016 అదే అవును, అప్పుడు నేను శాసనసభ్యులు ఉన్నా, మన చేతుల మీద ఇచ్చాం ఇక్కడ. అదే కలెక్టర్ గారు అందరూ ఉండి ఇచ్చాం ఆ రోజున. ఆ ట్రైసైకిల్ 3 చక్రాల సైకిల్ ఇస్తేనే గొంతులు ఇస్తారండి అందరూ. అబ్బా సైకిల్ ఇచ్చారు, నేను వెళ్ళిపోగలను అని సంతోషపడిపోయారండి ఆ రోజున మా కళ్ళెదురుగా. తర్వాత అండి రాను తర్వాత రెండోసారి వచ్చినప్పుడు అండి ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇచ్చారండి, ఇలాంటి 3 చక్రాలు. ఇంకా ఆ సంతోషం పట్టలేని సంతోషం. అది అక్కడక్కడ తిరిగేవారు. ఇప్పుడండి నేను వచ్చినప్పుడు అందరినీ కలిసాను. ఇప్పుడు బ్రదర్ మీరు ఏం చేస్తున్నారంటే తుని నుంచి వచ్చాం, ప్రతిపడి నుంచి వచ్చాం.